నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి కాసేపట్లో గేట్లు ఎత్తనున్న అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి కొనసాగుతోన్న వరద 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు. శ్రీశైలం డ్యాంకు పెరిగిన సందర్శకుల తాకిడి, ఘాట్ రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా వాహనాల బారులు. ప్రకృతి విధ్వంసానికి కకావికలమైన వయనాడ్లో కొనసాగుతోన్న సహాయక చర్యలు. 350 దాటిన మృతుల సంఖ్య, మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో తారాస్థాయికి టీడీపీ నేతల అరాచకాలు. సింథటిక్ ఫ్యాక్టరీ ఫర్నిచర్ ధ్వంసం, అడ్డుకున్న సిబ్బందిపై దాడి. ఏపీలో కూటమి అరాచకాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని ట్వీట్. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ. సిబిఐ ఛార్జ్ షీట్లో లోపాలున్నాయని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్. ఎన్ఆర్ఐలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వినతి. షాద్నగర్లో మహిళపై పోలీసుల 3rd డిగ్రీ హేయమైన చర్య. అధికార దుర్వినియోగానికి నిదర్శనమన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విశాఖలోని గీతం వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అంతర్వేది సముద్ర తీరంలో మత్స్యకారులకు కాసుల పంట. భారీ సొర, టేకు చేపలను ఒక్కొక్కటి 8,000 ధర పలకటంతో ఆనందం. రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన కలెక్టర్. మహబూబాబాద్ జిల్లా నామాలపాడు ఏకలవ్య స్కూల్లో విద్యార్థులకు ఇబ్బందులు. ప్రిన్సిపల్ పట్టించుకోవటం లేదని తల్లిదండ్రుల ఆందోళన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో గంజాయి పట్టివేత. శివలింగాపురంలో 2 కిలోల స్వాధీనం చేసుకున్న పోలీసులు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి వద్ద కారు భీభత్సం. మితిమీరిన వేగంతో బైక్ను ఢీకొని ఇంట్లోకి దూసుకెళ్లిన వాహనం. ఏలూరు 3 టౌన్ పిఎస్ పరిధిలో దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరొకరి కోసం గాలింపు. ఛత్తీస్గఢ్లోని కవర్ధా జిల్లాలో విషాదంగా విహారయాత్ర. డిప్యూటీ సీఎం అరుణ్ సావో మేనల్లుడు తుషార్ జలపాతంలో గల్లంతు. తిరుమలలో శ్రీవారికి ఈ నెలలో 2 సార్లు గరుడ వాహన సేవ. 9న గరుడ పంచమి, 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాలు కావటంతో ప్రత్యేక పూజలు. కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు. 3వ శ్రావణ సోమవారం కావటంతో స్వామివారికి అలంకరణ. ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ కు పోటెత్తిన భక్తులు. 3వ శ్రావణ సోమవారం కావటంతో ప్రత్యేక పూజలు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న నర్మదా నది. మండ్ల వద్ద బ్రిడ్జ్ కి దగ్గరగా నీరు. దేవాలయం జలమయం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు జైత్రయాత్ర. క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ పై అద్భుత విజయం. సెమీస్ లో అడుగుపెట్టిన ఇండియన్ టీం. ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతకం రేసులో లక్ష్య సేన్. మలేషియా క్రీడాకారుడు లీజీ జియాతో మ్యాచ్. కొలంబో 2వ వన్డేలో శ్రీలంక గెలుపు. 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి.